వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వి ఛానల్. నేను మీ తేజస్వి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను 2 టిప్స్‌తో వచ్చానండి. పపాయ మెయిన్ ఇంగ్రీడియంట్‌గా డీటాన్ సోప్ అలాగే డీటాన్ ప్యాక్‌ని తీసుకొనొచ్చాను. న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం ప్రతిరోజు వాడొచ్చండి. సో, మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కంప్లెయింట్ ఏంటంటే ముఖ్యంగా ఈ సమ్మర్‌లో ట్యాన్ అయిపోతున్నాము. ఏదైనా న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ ఉంటే చెప్పండి. ఎందుకంటే డీటాన్ ప్యాక్స్ అనేవి మనం తరచుగా వాడలేము. మార్కెట్‌లో దొరికే మనకి ఈజీగా అవైలబుల్ ఉన్న డీటాన్ ప్యాక్స్ అనేవి వీక్లీ వన్స్ వారానికి ఒకసారి లేదా నెలకి 2 సార్లు మాత్రమే మనము వాడగలము. న్యాచురల్ డీటాన్ ప్యాక్స్‌ని చెప్పండి అని అన్నారు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో అండి. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. మీరు ఈ సర్ప్రైజ్‌ని అయితే మిస్ అవ్వద్దు. పపాయ అనేది డీటానింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుందండి. డెడ్ స్కిన్‌ని తీసేస్తుంది. అంటే స్కిన్ ఎక్స్ఫోలియేషన్‌కి, స్కిన్ బ్రైట్నింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే సన్ స్క్రీన్‌ని తప్పకుండా వాడండి. సన్ స్క్రీన్ 3 గంటలకు ఒకసారి అప్లై చేయాలి. ప్లీజ్ డూ వాచ్ ద వీడియో. థాంక్ యూ. ముందుగా డీటాన్ ప్యాక్ కోసం నేను పపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్‌ని తీసుకున్నాను. అలాగే నేను న్యాచురల్ హనీని హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. మామూలుగా మీరు షాప్‌లో అవైలబుల్ ఉన్న హనీని కూడా తీసుకోవచ్చు. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఒక్క నిమిషంలో డీటాన్ ప్యాక్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. అలాగే ఇది రోజు కూడా వాడొచ్చు అండి. సో, న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ కదా! ముందుగా నేను పపాయ ముక్కల్ని ఒక బ్లెండర్‌లో వేసి బాగా బ్లెండ్ చేశాను. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పపాయ పల్ప్‌ని వేసి బాగా స్మాష్ చేస్తున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్‌ని తీసుకున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేశాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ హనీని మిక్స్ చేయాలండి. ఇది అప్పటికప్పుడు యూజ్ చేయొచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు వేసుకోవచ్చు. సో, నేను అలాగే నా చేతి మీద చూపిస్తున్నాను. నేను ఇది ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేస్తానండి. 10-15 మినిట్స్ మనం అలాగే ఉంచేసి తర్వాత క్లీన్ చేయాలి. ఇదే డీటాన్ ప్యాక్‌ని నేను ఫేస్ మీద అప్లై చేస్తున్నానండి. ఒక 10-15 మినిట్స్ నేను అప్లై చేశాక క్లీన్ చేసి మీకు ఎలా ఉందో రిజల్ట్ చూపిస్తాను. ఇదైతే రెగ్యులర్‌గా నేను వాడుతున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే 10 మినిట్స్ తర్వాత నేను చేతిని శుభ్రంగా క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇన్‌స్టంట్ గ్లో అయితే వచ్చిందండి. చూసారు కదా! ఎంత డిఫరెంట్‌గా ఉందో. ఇది అలాగే నాకు ఎక్కువ టాన్ అయితే లేదు. బికాజ్ నేను ఇది రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను. 2 చేతులకి డిఫరెన్స్ అయితే చూడండి. అలాగే సన్ స్క్రీన్‌ని అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఫేస్‌కి 10 మినిట్స్ తర్వాత నేను క్లీన్ చేస్తున్నాను. ప్యాక్ అయితే డ్రై అయిపోయింది. సో, నేను దీన్ని జస్ట్ నార్మల్‌గా ఒక 2 మినిట్స్ స్క్రబ్ చేసి క్లీన్ చేశాను. నా స్కిన్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ నేను ఇది రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను. అలాగే సోప్ కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి నా స్కిన్ అయితే గ్లోయింగ్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీ చర్మాన్ని నిగనిగలాడేలా మార్చే పపాయ సబ్బుని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఎటువంటి కెమికల్స్ లేకుండా సహజమైన పదార్థాలతో ఈ సబ్బుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పపాయను తీసుకొని దాని చెక్కు తీయాలండి. పపాయాని సగం కట్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఉన్న విత్తనాలని స్పూన్‌తో తీసివేయాలండి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పపాయ అనేది మన స్కిన్ ట్యాన్ రిమూవల్‌కి చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ సమ్మర్‌లో స్కిన్‌ని బ్రైటన్ చేస్తుంది. పపాయాలో పపైన్ అనే సహజమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రోటీన్‌ని విడదీయడానికి సహాయపడుతుంది. అందుకే పపాయాను సహజమైన ట్యాన్ రిమూవల్ ఉత్పత్తుల్లో చాలా ఉపయోగిస్తారు. పపైన్ అనేది డెడ్ స్కిన్‌ని తొలగించి స్కిన్‌ని న్యాచురల్‌గా బ్రైటన్ చేస్తుందండి. అలాగే బ్లాక్ హెడ్స్, పిగ్మెంటేషన్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పపాయ ముక్కల్ని ఒక బ్లెండర్‌లో వేసుకొని మనం బ్లెండ్ చేయాలండి. పపాయ ప్యూరీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ గానీ, లేకపోతే ఏదైనా ఫిల్టర్ తీసుకొని మనము ఈ ప్యూరీని బాగా వడగట్టాలండి. బాగా స్క్వీజ్ చేయాలి. మిగిలిన పిప్పిని పడేయకుండా మనం ఫేస్ ప్యాక్‌లా కానీ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ స్క్రబ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. పపాయ అనేది ఇన్‌స్టంట్ గ్లోని ఇస్తుంది. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఆఫ్ గ్లిసరిన్ సోప్ బేస్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ సోప్ బేస్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
సోప్ బేస్‌ని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి అండి. సోప్ బేస్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి సోప్ అనేది అంత గట్టిగా వస్తుంది. అంత లాంగ్ లాస్టింగ్‌గా కూడా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఈ సోప్ బేస్ అనేది మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది. నేను 2 లింక్స్ మీకు షేర్ చేస్తాను. ఒక బౌల్ తీసుకొని కట్ చేసిన సోప్ బేస్‌ని ఇందులో తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే సోప్ బేస్‌ని తురుముకోవచ్చు కూడా. నేనైతే ఈజీగా అవ్వడానికి నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో తగినన్ని నీళ్లు పోసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకుంటున్నానండి. డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో నేను సోప్ బేస్‌ని హీట్ చేసి కరిగిస్తున్నానండి. చాలా ఈజీగా 5 నిమిషాల్లో ఇది కరిగిపోతుందండి. మీ దగ్గర సోప్ బేస్ అవైలబుల్‌గా లేకపోతే పియర్ సోప్‌ని, ఎనీ గ్లిజరిన్ బేస్డ్ సోప్‌ని మీరు వాడొచ్చండి. చూసారు కదా! 5 నిమిషాలు కూడా కాలేదు. త్వరగానే సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోయింది. నేను బాగా దాన్ని కలుపుతున్నానండి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేయండి. ఈ సోప్ బేస్ వేడిగా ఉన్నప్పుడే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పపాయ జ్యూస్‌ని ఇందులో వేసి బాగా కలపాలండి. బాగా కలిపితే ఈ జ్యూస్ అండ్ సోప్ బేస్ అనేది బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ని వేయాలండి. వేశాక బాగా కలపండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. నేనైతే న్యాచురల్ పపాయ సోప్ కోసం చాలా తిరిగానండి. సో, అట్ లాస్ట్ నాకైతే ఈ రెసిపీ దొరికింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే సోప్ మోల్డ్‌లో తీసుకోవాలండి. అలాగే మీ దగ్గర స్టీల్ కప్పులున్నా, లేకపోతే ఐస్ క్రీమ్ కప్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్ కానీ తీసుకొని ఈరోజు వీటిలో ఎలా చేయాలని చూపిస్తాను. నేను ముందుగా ఒక కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ తీసుకొని బ్రష్‌తో బాగా గ్రీస్ చేయాలి అండి. ఇప్పుడు సోప్ మోల్డ్‌ని తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ గ్రీజింగ్ నేను జస్ట్ చూపిస్తున్నాను. మోల్డ్‌లో అసలు ఆయిల్ వెయ్యకున్నా పర్లేదండి. అలాగే మీరు మెల్టెడ్ సోప్ బేస్‌ని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక కరిగించిన సోప్ బేస్‌ని మనం ఈ మౌల్డ్స్‌లో అలాగే ఈ స్టీల్ పాత్రలో వేసుకుందామండి. లాస్ట్ వీడియో చూసాక కొంతమంది మోల్డ్ లేకుండా ఎలా చేసుకోవచ్చు? అలాగే కొన్ని సోప్స్ అవైలబుల్ ఉన్నాయా? అని అడిగారు. లాస్ట్‌లో మీకు ఆన్సర్ దొరుకుతుంది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చు. లేకపోతే 2-3 అవర్స్ రూమ్ టెంపరేచర్‌లో అలాగే పెట్టాక నేను ఫస్ట్ 3 గంటల తర్వాత నేను ముందుగా బౌల్‌లో వేసిన సోప్‌ని నేను ఎడ్జెస్‌ని కత్తితో కట్ చేసి నేను ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నానండి. ఆయిల్ గ్రీజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఇప్పుడు ఈ మోల్డ్‌లో ఉన్న సోప్స్‌ని నేను తీస్తున్నానండి. చూసారు కదా! ఎంత బాగా ఈజీగా వచ్చేస్తున్నాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. రోజు ఎక్స్‌ఫోలియేషన్‌కి ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఆల్‌మోస్ట్ 1 మంత్ పైన యూజ్ చేసి నేను మీకు రిజల్ట్స్‌ని చెప్తున్నాను. పపాయ సోప్ అనేది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. జనరల్‌గా మనము ఎక్స్‌ఫోలియేషన్‌కి కెమికల్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాము. గ్లైకాలిక్ యాసిడ్స్, ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్. సో, న్యాచురల్‌గా మనకి ఈ సోప్ అనేది పనిచేస్తుంది. అది కాస్ట్‌లీ కూడా అఫోర్డబుల్ ప్రైస్‌లో మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తయారు చేసుకోలేము అన్నవాళ్ళు నాకైతే కింద కమెంట్ చేయండి. లేదా మెయిల్ చేయండి. మెయిల్ ఐడీ నేను ప్రతి వీడియోలో ఇస్తున్నాను. నా ఇన్‌స్టా అకౌంట్‌లో కూడా మీరు మెసేజ్ పెట్టొచ్చు. నేను ప్రీ ఆర్డర్స్‌ని తీసుకుంటున్నాను. సో, వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం డూ షేర్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సోప్‌ని ఒకసారి నా చేతుల మీద, అలాగే మొఖం మీద ఎలాగా యూజ్ చేస్తున్నానో చూడండి. చూసారా? ఇన్‌స్టంట్ బ్రైట్నింగ్ వచ్చింది. అలాగే ఫేస్ సోప్ ఎలా ఉందో చూడండి. ఈ సోప్‌తో అయితే నురగ బాగా వస్తుందండి. అలాగే నేను 1 మంత్ నుంచి ఈ సోప్‌ని వాడుతున్నాను. ఇన్‌స్టంట్ బ్రైట్నింగ్‌ని ఇచ్చింది. నాకైతే ఎటువంటి టాన్ సమస్య కూడా లేదు. ఈ సమ్మర్‌లో బ్రైట్‌నెస్ కూడా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా దగ్గరైతే ఈ సోప్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నాను. ప్లీజ్ డూ కమెంట్. ఇన్‌స్టా పేజ్‌లో నాకు మెసేజ్ పెట్టండి. నాకు అన్ని సోప్స్ బాగా నచ్చాయి. సో, మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేయండి. లేదా మీరు చేసుకున్నా పర్లేదు. సో, టైం లేదు అనుకున్న వాళ్ళు ప్లీజ్ డూ ఆర్డర్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.